విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి హోటల్లో పెట్టిన నూడిల్స్ను కొన్ని ఎలుకలు తింటున్నాయి. డ్వాక్రా కింద ఆసుపత్రిలోని ఈ హోటల్కు కేవలం టిఫిన్స్ భోజనానికి మాత్రమే అనుమతి ఉండగా నిర్వాహకులు ఫాస్ట్ ఫుడ్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ ఫాస్ట్ ఫుడ్ గిన్నెలోని నూడిల్స్ను కొన్ని ఎలుకలు తినడాన్ని అందులో చదివే పీజీ విద్యార్థి వీడియో తీసి నెట్టింట అప్లోడ్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. డ్వాక్రా కింద ఆసుపత్రిలో ప్రైవేటుకు హోటల్కు అనుమతి ఇచ్చారు. అయితే టిఫిన్స్ భోజనాలను విక్రయించేందుకు మాత్రమే హోటల్కు అనుమతి ఉంది. అయితే ఈ హోటల్లో నూడిల్స్ చేసేందుకు వాటిని ఉడకబెట్టి చల్లారేందుకు పక్కన ఉంచారు హోటల్ సిబ్బంది. ఇంతలో ఎలుకలు వచ్చి వాటిని తినసాగాయి. ఈ ఘటనను చూసిన పీజీ విద్యార్థి వీడియో తీసి వైరల్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, చెప్పండి, అక్కడ సంబంధిత అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారా? ఇంతకీ ఆ యాజమాన్యం ఏం చెప్తుంది? రైట్. విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రులు అయితే మాత్రం షాకింగ్ ఘటనలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఏదైతే హాస్పిటల్లో ఉన్నటువంటి క్యాంటీన్ లో కూడా ఏదైతే నూడిల్స్ లో ఎలకలు తింటూ కూడా అటువంటి వీడియోలు బయటకు రావడంతో కూడా ఒక్కసారిగా ఈ షాకింగ్ ఘటనలు కూడా ప్రజలు కానివచ్చు, స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులు కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురైన పరిస్థితి ఉంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి డ్వాక్రా కింద పెట్టిన ఆసుపత్రిలో ఈ హోటల్లో కేవలం టిఫిన్ భోజనానికి సంబంధించి ఉంటుంది. అలాంటి ఆసుపత్రి పరిధిలో ఉన్నటువంటి హోటల్లో నూడిల్స్ చేసిన వాటిల్లో కూడా ఎలకలు తింటూ ఉండటాన్ని ఒక్కొక్క విద్యార్థి అవన్నీ రీల్స్ చేస్తూ కూడా తీసిన ఘటనలు అయితే ఒక్కసారిగా ఆ సోషల్ మీడియాలో వెళ్ళి చూసాయి. దీంతో కూడా ఒక్కసారిగా హాస్పిటల్ వర్గాలు కానివచ్చు, అదేవిధంగా కూడా స్థానిక రోగులు ఒకసారి ఆశ్చర్యానికి గురైన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఆ వీడియో చూస్తున్నట్లు వచ్చేసి మాత్రం మనం డిస్ప్లే పై ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోని కూడా చూసినట్లయితే మాత్రం హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక బేషన్లో కూడా నూడిల్స్ లో కూడా ఎలుక తింటూ ఉన్నటువంటి ఆ వీడియో కూడా మనం చూసుకోవచ్చు. ఆ వీడియోని చూసినట్లయితే మాత్రం ఒక్కసారిగా మనకి ఒళ్ళు కూడా గర్భంలో పడుతున్నట్టు ఉంది. అలాంటి ఫుడ్ను ఈ రోజు హాస్పిటల్లో ఉన్న రోగులు కానివచ్చు, అదేవిధంగా ఏదైతే క్యాంటీన్లోకి వెళ్ళి కొనుగోలు చేసి తినే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి ఒక్కసారిగా షాకింగ్ గురైతున్న పరిస్థితి ఉంది. కానీ మనం చూసుకుంటే మాత్రం కూడా ఈ ఆసుపత్రిలో ఎలుకలే నూడిల్స్ తింటూ ఉన్నటువంటి విజువల్స్ బయటకు రావడం కూడా ఆసుపత్రిలో ఉన్నటువంటి హోటల్ యాజమాన్య నిర్లక్ష్యం కానివచ్చు, దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం ఏమాత్రంగా ఉందో కూడా మనం ఒకసారి కూడా చూసుకోవచ్చు. కానీ ఒకసారి చూసుకుంటే మాత్రం హాస్పిటల్లో ఉన్నటువంటి దాంట్లో కూడా ఫాస్ట్ ఫుడ్కి అయితే మాత్రం ఎలాంటి అనుమతి లేదు. అయినప్పటికీ కూడా యాజమాన్యం అయితే మాత్రం కూడా అక్కడ కేవలం హోటల్లో ఉదయం పూట టిఫిన్, అదేవిధంగా మధ్యాహ్నం వాటికి భోజనం, అదేవిధంగా సాయంత్రం భోజనం కమ్ము టిఫినే అందించాలన్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి దాన్ని కూడా అధికారులు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వాళ్ళ షరతులను కూడా బేఖాతరు చేసి కూడా ఏవైతే నూడిల్స్ కానివచ్చు, ఫాస్ట్ ఫుడ్ కూడా అమ్ముతూ కూడా అక్కడ చేస్తున్నారు. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో అదంతా కూడా అక్కడ ఉన్నటువంటి పీజీ విద్యార్థిని కూడా ఇదైతే మాత్రం వీడియో తీసి ఆ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంలో కూడా ఇదంతా కూడా వైరల్ అయింది. దీంతో కూడా ఇప్పటికే కూడా ఏదైతే పీజీ విద్యార్థిని ఎవరైతే ఉన్నారో అమ్మాయిపై కూడా అధికారులు అయితే చర్యలు అయితే తీసుకున్నారు. ఇప్పటికే కూడా ఆమెని దానిపై కూడా చర్యలు అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఈ ఘటన పాల్పడిన సిబ్బందిపై కానివచ్చు, అదేవిధంగా యాజమాన్యపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా అధికారులపై కూడా స్థానికటువంటి రోగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అట్లాంటి ఫుడ్ను రోజు రోగులకు అందించడంపై కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం ఏమాత్రం ఉందో కూడా మనకి ఆ వీడియో ద్వారానే బయటకు వచ్చని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఈ ఒక్కరోజు జరుగుతున్న గతం నుంచి జరుగుతుందనే దానిపై కూడా అక్కడ ఉన్నటువంటి రోగులు కూడా అడుగుతున్న పరిస్థితి. దీనిపై ఇప్పటికే కూడా ఇటు ప్రజా సంఘాలు కానివ్వచ్చు, అదేవిధంగా వివిధ వర్గాలు కూడా ఆసుపత్రి వర్గంపై కానివచ్చు, అదేవిధంగా హోటల్ యజమానిపై కూడా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారిని కూడా బేషరతుగా అక్కడి నుంచి పంపించేయాలని చెప్పేసి మాత్రం కూడా ప్రజా సంఘాలు కోరుతున్న పరిస్థితి ఉంది. రోగులకి మంచి ఫుడ్ అందించాల్సినటువంటి ఆసుపత్రిలోనే ఇలాంటి ఘటనలు వస్తుంటాయి. అదేవిధంగా మనం చూసుకుంటే మాత్రం వైద్యులు కూడా ఎక్కడ కూడా ఫాస్ట్ ఫుడ్స్ వాటికి వెళ్ళొద్దు, అధికంగా నూడిల్స్, అదేవిధంగా వివిధ కెమికల్స్ కలిగిన వాటిని తినకూడదని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. అలాంటి వైద్యులు నిరంతరం ఉన్నటువంటి ఆసుపత్రిలోనే క్యాంటీన్లో ఇలాంటి దొరకడంపై కూడా అందరూ కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనం కానీ వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అదేవిధంగా యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో, అలాంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు మనం. థ్యాంక్ యూ యశ్వంత్.